దీని అమ్మ జిమ్కి ఈరోజు వస్తే ఫుల్ జనాలు ఉన్నారు అసలు. స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, డౌన్ ఫేసింగ్లో వస్తాయి ఎల్బో, ఫ్రంట్ ఎస్. ఇప్పుడు మనం బైక్ మీద జిమ్కి వెళ్దాం. అండ్ ద సేమ్ టైం చెప్పా కదా షోల్డర్స్ చేద్దామని, షోల్డర్స్ చేద్దాము. జిమ్కి వెళ్ళి మాట్లాడుకున్నాం, మధ్యలో ప్రఖ్యాత్ని పిక్ చేసుకోవాలి, మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని వెళ్దాం. లెట్స్ గో. ప్రఖ్యాత్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ప్రఖ్యాత్ దిగుతున్నాడు. ఆఫీస్ లేదు నీకు ఈరోజు? లెగ్సా చెస్టా? ఆఫీస్ పోలే? తెలుసుగా ప్రఖ్యాత్ ఎవరు. చేసినాను, నేను కూడా చేయలే. అయిపోయిన తర్వాత చేద్దాం నేను వర్కౌట్. తిన్న తర్వాత ఏం చేస్తాం మరి వర్కౌట్? అంటే నేను కొంచెం తిన్నా ఇంట్లో, ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నా. సరే వెళ్దాం, షూటింగ్ చేసుకోవాలి. అసలే దీని అమ్మ జిమ్కి ఈరోజు వస్తే ఫుల్ జనాలు ఉన్నారు అసలు. మిలిటరీ ప్లేస్ చూపిద్దాం అనుకున్నా, అసలు జనాలు చూడండి, దగ్గర దగ్గర 30-40 మంది ఉన్నట్టు జిమ్లో. చూద్దాం, మంచి షూట్ చేయాలంటే ఇదే ఇబ్బంది జనాలలో. ఇంట్రోవర్ట్స్ ఎవరు లేనప్పుడు వచ్చి షూట్ చేసుకుంటాము. సత్యబోన్ పక్కన అదే అడుగుతున్నాడు, ఏంటి ఈరోజు చాలా జనాలు ఉన్నారని. ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ షోల్డర్స్ చేద్దాము. చెప్పా కదా, మెన్స్కి ఏంటంటే ఎప్పుడైనా బ్రాడ్ షోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే మంచి లుక్ అనిపిస్తుంది అనమాట. సో మనకి బ్రాడ్ షోల్డర్స్కి లైక్ ఫ్లైస్ కానివ్వండి, ఆర్నల్ ప్రెస్ కానివ్వండి, రివర్స్ ఫ్లైస్ కానివ్వండి, ఇవన్నీ పక్కకు పెడితే సో ఫస్ట్ మేజర్గా మనకి బ్రాడ్గా కనిపించాలంటే ఏం కావాలి. సో నేను బిగినర్ సిరీస్ కాబట్టి అన్నీ ఒకటే వీడియోలో చూపించలేను. లాస్ట్ మన 3 చూపించా కదా, సేమ్ దీంట్లో కూడా 3 వేరియేషన్స్ చూపిస్తాను. సో బ్రాడ్గా షోల్డర్ అవ్వడానికి మేజర్ వర్కౌట్స్ ఏంటి అనేది మైనర్ తర్వాత యాడ్ చేస్తాను. చెస్ట్లో కూడా మైనర్ తర్వాత యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మేజర్ చూద్దాము. సో బార్బెల్స్తోని, మిషన్స్తోని షోల్డర్ ప్రెస్ ఎట్లా చేస్తారని చూద్దాం. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే వెళ్ళి ఫాలో అయిపోయిన అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ ఏదైనా డైట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా వర్కౌట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను. ప్రజెంట్ అయితే వెళ్దాం, చేద్దాం, మంచిగా చేద్దాం. షోల్డర్ అయితే కంప్లీట్ వర్కౌట్ చేసుకుంటాను. కంప్లీట్ వర్కౌట్ చూపించలేను నేను, 3 వేరియేషన్స్ అయితే చూపిస్తాను మీకు. సో కంప్లీట్ క్విక్గా చేద్దాం అండ్ బెటర్ వేలో అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు, ఏ మజిల్ ఎక్కడ పడుతుంది అనేది. లెట్స్ గో. ఏ వర్కౌట్ ఎక్కడ పడుతుంది అనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం చెప్పా కదా, బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మిలిటరీ ప్రెస్ చేద్దాము. దీన్ని బార్బెల్ షోల్డర్ ప్రెస్ అని కూడా అంటారు అనమాట. సో ఇది ఇక్కడ ఎక్కడ పట్టుకోవాలి అంటే బార్, నేనైతే మీకు ఎప్పుడైనా చూడండి, గ్రిప్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఎడ్జెస్ ఉన్నాయి సార్, ఇక్కడ గ్రిప్స్ ఉంటాయి, మీకు బార్ చూడండి. సో ఇక్కడ గ్రిప్ ఉంది కదా, 2 హ్యాండ్స్ ఈ గ్రిప్లో ఎడ్జెస్లో పట్టుకుంటే మీకు ఈజీ వేలో వస్తుంది. నేను చూపిస్తాను ఒకసారి చూడండి. వర్కౌట్ స్టార్ట్ చేయలేదు, అసలు ఎట్లా కనిపిస్తుంది చూడండి. హ్యాండ్ నీట్గా అసలు ఫుల్ అంటే ఫుల్ పంప్ ఉందన్నమాట మంచిగా. టీషర్ట్ కూడా అట్లే ఉంది, చాలా మంచిగా ఫిట్. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం మిలిటరీ ప్రెస్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. షోల్డర్ వేస్తున్నా ఫస్ట్, అదేగా నాకు అర్థం కావట్లే. యా. సో ఫస్ట్ బార్ ఇట్లా హ్యాండ్ చేసుకొని స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, బయటికి ఎట్లా అంటే పైకి పుష్ చేస్తున్నట్టున్నాలి. ఇది పుష్ వర్కౌట్. సో అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, హ్యాండ్ ఇట్లా పట్టుకోవద్దు, షోల్డర్ చెస్ట్కి ఎట్లా పట్టుకుంటామో అట్లే పట్టుకోవాలి, స్ట్రైట్ ఉండాలి. అండ్ అప్ అండ్ డౌన్, అప్ డౌన్. ఎస్, మీకు ఇంకో యాంగిల్లో కూడా చూపిస్తా, అసలు చేస్తుంటే ఎట్లా పంప్ అవుతుంది ట్రై చేస్తా ఫ్రంట్ యాంగిల్లో చూపించడానికి. ఇందాక ఏమైందంటే లైక్ క్లోజ్ యాంగిల్ తీసుకున్నా కదా, కనిపించలేదు. ఇప్పుడు బ్యాక్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది ఎట్లా అనేది. యాంగిల్స్ కొంచెం టిపికల్గా ఉంది, ఎందుకంటే జనాలు ఉన్నారు, నేను పక్క కూడా వర్కౌట్ చేస్తున్నారు, పెట్టలేకపోతున్నా. ఒకసారి అయితే ఈ యాంగిల్లో చూడండి. హోల్డ్ టైట్, కంప్లీట్ డౌన్, అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. ఇక్కడ అప్పర్ చెస్ట్ దగ్గర టచ్ అవ్వద్దు, కానీ అంత దగ్గరికి రావాలి, క్లోజ్. షోల్డర్ లెవెల్, మళ్ళీ పుష్, మళ్ళీ షోల్డర్ లెవెల్ డౌన్, మళ్ళీ పుష్. మీరు ఏంటంటే ఎంత వెయిట్ వేసినా కూడా ఇంత కూడా టిల్ట్ అవ్వద్దు. అది నేను హెవీ వెయిట్ వేసినా కూడా టిల్ట్ అవ్వద్దు. ఇట్లా పట్టుకున్నప్పుడు గ్రిప్ ఏంటంటే కొందరు ఇక్కడ ఉండొద్దు, గ్రిప్ అక్కడే ఉండాలి. గ్రిప్ అంటే లైక్ బార్ అక్కడే ఉండాలి, కానీ హ్యాండ్ ఇట్లా ఉండాలి.
ఇట్లా ఉండకూడదు. ఇట్లా ఉండంటే ట్విస్ట్ అవుతుంది. హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి, స్ట్రైట్కి వెళ్ళి స్ట్రైట్గా రావాలి. సో స్ట్రైట్ అప్ అండ్ స్ట్రైట్ డౌన్ ఈ రేంజ్లో రావాలి. కరెక్ట్ బార్ ఎట్లా అంటే ఈ ప్లేస్ని చూసారా, ఈ ప్లేస్కి ప్యారలల్గా రావాలి. క్యాచ్ చేస్తున్నాడు చూడండి ఎట్లా వస్తుంది అనేది. యాంగిల్ చూడండి ఒకసారి, బార్ యాంగిల్ ఎక్కడ పట్టుకున్నాడు హ్యాండ్ అనేది. హ్యాండ్ కూడా బెండ్ లేదు, స్ట్రైట్ డౌన్ వెళ్తుంది. ఎగ్జాక్ట్గా మీరు చూడండి ఇక్కడ ఎట్లా పుష్ చేస్తున్నాడు అనేది. సో నేను చేసా ఇందాక, ఇప్పుడు ఎంటీ రాడ్తో చేస్తున్నాడు ప్రఖ్యాత్. డిఫరెన్స్ చూడండి. ఇంకొకసారి ఎల్బోస్ కూడా చూడండి, డౌన్ ఫేసింగ్లో వస్తాయి ఎల్బో. ఫ్రంట్ ఎస్ డౌన్, కొంచెం పైకి పెట్టా అనమాట. సో బేసిక్గా చాలామందికి లైక్ చెప్తున్నా బాగానే ఉంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడ వరకు అవుతుందో చెప్పలే ఇంకా అన్నారు. సో ఈ పార్ట్ ఉంది కదా కంప్లీట్, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ మనం పైకి పుష్ చేసినప్పుడు లైట్గా ఈ పార్ట్లో కూడా ట్రైసిప్ మీద కూడా పడుతుంది. బట్ అది ఏంటంటే మరీ అంత మేజర్గా ఏం పడదు, కానీ కొంచెం లైట్గా పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటంటే లైక్ మీకు డౌట్ రావచ్చు, ఈ స్ట్రక్చర్ ఎట్లా వచ్చింది, బ్యాక్ రేట్ డెల్స్ ఎట్లా వచ్చింది, ప్రతి దానికి ఒక వర్కౌట్ ఉంటుంది. సో వీటిని మనం అన్నిటిని మర్జ్ చేసి ఒక వర్కౌట్ చేస్తే ఒక కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి మేజర్గా ఇది మిలిటరీ ప్రెస్ అనమాట. దీని షోల్డర్ ప్రెస్ ఇందాక చెప్పా కదా. సో మనకి ఈ పార్ట్లో వర్క్ అవుతుంది కంప్లీట్. సో మేజర్గా అయితే ఈ పార్ట్లో వర్క్ అవుతుంది, ఫ్రంట్ నుంచి సైడ్ పార్ట్లో. ఒకసారి హెవీ వెయిట్ వేసుకొని చూద్దాం. ఎస్ 1 2 3 4 5 6 7 మొత్తం ఇట్లా బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 10 5 5 యాడ్ చేస్తూ వెళ్తాం అనమాట. ఇది వచ్చేస్తుంది అది సెకండ్ సెట్. నైస్. ఎలాంటి టిల్ట్ లేదు, పర్ఫెక్ట్ రేంజ్లో, సేమ్ పోస్చర్, సేమ్ రేంజ్ ఆఫ్ మోషన్, ఎక్కడ టిల్ట్ లేకుండా పర్ఫెక్ట్గా వేసా హెవీ సెట్. నెక్స్ట్ ఇంకొక 5 యాడ్ చేద్దాము. లెట్స్ గో. ఏంటంటే ఈ పర్టికులర్ పార్ట్ ఉంది కదా, ఈ పర్టికులర్ పార్ట్ని ట్రైన్ చేయడానికి మనము మిషన్ యూజ్ చేయొచ్చు అండ్ బార్బెల్ని యూజ్ చేయొచ్చు. సో రెండు సేమ్ వర్క్ అవుతాయి, కానీ కొందరు బార్బెల్ ప్రిఫర్ చేస్తారు, కొందరు మిషన్ ప్రిఫర్ చేస్తారు. నేనైతే బార్బెల్ ప్రిఫర్ చేస్తాను. మీకు ఒకసారి చూపించడానికి మిషన్ మీద చూపిస్తా. సో బేసిక్గా ఫ్రంట్ జనరల్గా దీన్ని ఇట్లా పట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకొని ఇట్లా చేస్తేనేమో మీరు అబ్జర్వ్ చేస్తున్న పొజిషను బార్ మీద సేమ్ వస్తుంది, మిషన్ సేమ్ వస్తుంది. చూడండి, సేమ్ మజిల్ వర్క్ అవుతుంది, సేమ్ ఇదే పార్ట్లో వర్క్ అవుతుంది. సో కొందరికి ఏంటంటే ఇది బ్రాడ్ ఉంది, ఇది కొంచెం లోపలికి ఉంది అనుకో, దీన్ని బ్రాడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ అప్ చేసి అప్ డౌన్, అప్ డౌన్. సేమ్ మీరు చేసేది అంతా సేమ్, కాకపోతే ఏంటంటే గ్రూప్ మజిల్స్ ఉంటాయి కదా, లైక్ ఇదొక మజిల్ ఇట్లా గ్రూప్ ఉంటాయి కదా. సో పర్టికులర్ దీన్ని ట్రైన్ చేయడానికి, ఈ మస్కులారిటీని ఇది ట్రైన్ చేయడానికి మనకి వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. క్లోజ్ పట్టుకుంటే ఫ్రంట్, ఇక్కడ పట్టుకుంటే ఫ్రంట్ అండ్ సైడ్. సో అట్లా డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్ అనమాట. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, ఒక ఫోటో తీసుకొని విజువలైజ్ చేసుకోండి, దీన్ని ఎలా చేస్తే బాగొస్తుంది అనేది అలా చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్. ఇంకొకసారి మీకు చూపిస్తాను. 5 reps చూడండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్లోజ్. ఎస్, దట్స్ ఇట్. సో ఇది కూడా మేజర్ వర్కౌట్, షోల్డర్ ప్రెస్. సో డంబుల్స్ హోల్డ్ టైట్, చెస్ట్ లోపలికి కాకుండా చెస్ట్ ఎలివేట్, లిఫ్ట్. చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఆపేస్తారు, కొందరేమో ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకెళ్తారు. అది తప్పు. ఎప్పుడైనా షోల్డర్స్ ఎట్లా ఉండాలంటే ఎంగేజ్, లెగ్స్ కొంచెం వైడ్,
బ్యాక్ మీద సపోర్ట్ తీసుకోండి. ఎల్బోస్ ఇలా స్ట్రైట్ కాకుండా కొంచెం ఫ్రంట్ నుంచి తీసుకొని 1 2 1 2. బేసిక్ ఏంటంటే లైక్ హెవీ వెయిట్ తీసుకున్నా కూడా సేమ్ రేంజ్లో రావాలి. లైక్ నేను ఇప్పుడు ఇందాక చూపించిన మిలిటరీ ప్రెస్ కానీ, ఇందాక చూపించిన లైక్ షోల్డర్ ప్రెస్ మిషన్ కానీ, ఈ షోల్డర్ ప్రెస్ డంబుల్తో కానీ 3 సేమ్ ఈ పార్ట్నే వర్క్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఒకటి స్ట్రెంత్ గెయిన్ చేసుకున్న తర్వాత ఇంకో దానికి షిఫ్ట్ అవ్వండి. కానీ 3 సేమ్ వర్కౌట్కి లైక్ మజిల్కి వర్క్ అవుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే లైక్ షిఫ్ట్ అవ్వకండి. ఈరోజు నేను మిలిటరీ ప్రెస్ చేసి నెక్స్ట్ షోల్డర్ ప్రెస్ అట్లా కాకుండా ఒక వర్కౌట్ పట్టుకుంటే మంచిగా స్ట్రెంత్ గెయిన్ చేయండి, ఆ తర్వాత షిఫ్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఒకసారి నేను హెవీ వెయిట్ తీసుకొని చూపిస్తాను. సో మనం హెవీ వెయిట్ తీసుకున్నా కూడా సేమ్ రేంజ్ ఆఫ్ మోషన్ రావాలి, సేమ్ పోస్చర్ రావాలి, ఎక్కడ టిల్ట్ ఉండదు. ఎస్, చూసారా అసలు మొత్తం ఫుల్ బ్రాడ్, ఇది కూడా పర్ఫెక్ట్. వర్కౌట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మొత్తం చూపించలేక. సో నా ఇంకా వర్కౌట్ పెండింగ్ ఉంది. వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్. మళ్ళీ తిరిగి వేరే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.